ఏమండి? ఏం రాలేదు యేసుప్రభు వారికి? కోపమే రాలేదండి. అంత గొప్ప దేవుడు నీ కొరకు ప్రాణమిచ్చిన నీ ప్రాణనాథుడు. అర్థమైంది ఇప్పుడు? అర్థమైంది లేదా? కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే, వినండి, బైబిల్ ఏం చెప్తుందంటే మనకి కీర్తనలు, దావీదు రాసిన కీర్తనలు 37 చూడండి. దావీదుగా రాసిన కీర్తనలు 37 వచనం 8. దావీదుగా రాసిన కీర్తనలు 37 వచనం 8. అక్కడేమని దేవుడు రాయించాడు చూద్దాం. కోపము మానము. బా, ఏమండి? ఏం మానాలి? ఆగండి. ఇది వినండి, ఇది ఎవరికి చెప్పుతున్నారు అంటే, వినండి, ఎవరికి చెప్పుతున్నారు అంటే దేవుడు భక్తుడు ద్వారా ఆనాడు ఉన్న భక్తి చేస్తున్న ప్రజలకు చెప్పుతున్న మాట. మరి ఇప్పుడు ఆ రోజు ఆ ప్రజలకేనా ఈరోజు మనకి ఆ వాక్యం వర్తించదా అని ఆలోచిస్తే, ఆ రోజు చెప్పబడిన ఆ వాక్యం ఈరోజు మనకి కూడా సమానమే. కోపము మానము అన్నాడు అంటే అర్థం ఏంటి? దాని అర్థం చెప్పండి. కాదు, ఇంకా చెప్పాలి. కోపము మానండి. మానము అంటే అర్థం ఏంటి? అంతకుముందు వీళ్ళందరూ కూడా కోపము కలిగిన వారు. అది ఇశ్రాయేలీలు కావచ్చు, నెక్స్ట్ యూదులైన వారే కావచ్చు, నెక్స్ట్ భక్తి చేస్తున్న మంచి భక్తి పరులైన వారే కావచ్చు. ఎవరైనా, ఎంతటి వారైనా, ఎటువంటి వారైనా, ఏమండి, అందరికీ వాక్యం సమానమే కనుక, అందరికీ వాక్యం వర్తిస్తుంది కనుక, అందరితో దేవుడు సమానముగా పక్షపాతం లేకుండా ఏమండి మాట్లాడుతాడు కనుక, ఏమండి, అందుకే కోపము మానము అన్నాడంతే. కోపం మానే, కోపం మాను అన్నాడంతే. ఉదాహరణ చెప్తాను మీకు, ఇప్పుడు లోకపరంగా చెప్తాను. ఇప్పుడు అయ్యా మరి కోపం మానాలంటే మరి ఏ విషయంలో కోపం పడకూడదంటే అంటాను సేవకుడిగా, సందర్భ సహితంగా కోపపడండి. అన్ని వేళలా కోపం పడిపోతే ఏమండి నీ దగ్గరికి ఒక్కడు రాడు. సందర్భ సహితం, ఎగ్జాంపుల్గా ఏమండి ఉదాహరణ చెప్తాను. ఇంటిలో ఉన్న యజమాని ఉదయం నుండి సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకుని ఎండనక వానానక వడగాల్పనక వర్షమనక మంచనక ఏంటి చక్కగా పనిచేసి సాయంత్రం అయ్యేసరికి ఒక 1000 రూపాయలు సంపాదించుకున్నాడు. 1000 రూపాయలు సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చి అబద్ధం అనుకుని చెప్పండి, ఎవరి చేతిలో పెట్టాలి? భార్య చేతిలోనే పెట్టాలి. ఎందుకు భార్య చేతిలో పెట్టాలి అంటే, ఆ ఇంటి గృహ పరిపాలన చేస్తుంది భార్య కనుక, ఇంటిని నడిపిస్తుంది భార్య కనుక. భర్త కష్టపడిన ప్రతి కష్టార్జితాన్ని భార్య చేతిలో 10%కి 8% మంది పెడతారు. ఇది న్యాయం, ఇది ధర్మం. ఇప్పుడు భర్త తన కష్టాన్ని తీసుకొచ్చి భార్య చేతులు పెట్టినప్పుడు భార్య ఏం చేయాలి? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మర్యాదగా చక్కగా, నా భర్త కష్టపడి పనిచేశాడు కనుక తెచ్చిన ఈ జీతం, తెచ్చిన ఈ కూలి నేను జాగ్రత్తగా ఇంటిని నడిపించాలి అనే ఆలోచన ఉండాలి తప్ప, ఇంత 1000 రూపాయలు తెచ్చాడు కదా, ఈ 1000 రూపాయల్లో 600 రూపాయలు నా సొంత ఖర్చు పెట్టేసుకొని, లేదా 1000 రూపాయల్లో 800 రూపాయలు నా సొంత ఖర్చుకు పెట్టుకొని 200 రూపాయలు ఇంటి ఖర్చు పెడతారంటే మాత్రం ఏమండి భర్త ఏం చేస్తాడు? తాటా తీసేస్తాడు. ఇది అర్థమైపోయింది కదా? అర్థం. మరి ఇప్పుడు యజమాని భర్త ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పనిచేసి 1000 రూపాయలు సంపాదించుకుని ఇంటికి వచ్చే లోపు ఒక బ్రాందీ షాప్ కనబడింది. ఏమండి? బ్రాందీ షాప్ కనబడినప్పుడు వెంటనే 1000 రూపాయలు అంత కష్టపడి సంపాదించుకున్నాడు, కష్టపడి తెచ్చుకున్న కూలి తీసుకొచ్చి బ్రాందీ షాపులో 1000 రూపాయలు ఖర్చు పెట్టేశాడు అనుకోండి. ఇంటి యజమానురాలు ఏమంటుంది? అయ్యా పిల్లలకి పుస్తకాలు లేవు, అయ్యా పిల్లలకి పెన్నులు లేవు, అయ్యా పిల్లలకి పాలు లేదు, మీరు ఈరోజు పనికి వెళ్ళారు కదా, కూలి డబ్బులు లేవు అన్నప్పుడు తాగేసా అని అన్నాడు అనుకోండి, నవ్వుతారా మీరు? చెప్పాలి, నవ్వుతారా? అప్పుడు ఏమొస్తుంది మీకు? అప్పుడు కోప్పడండి, తప్పు కాదు.
మీకు అర్థమైంది ఇప్పుడు? అప్పుడు కోపడండి, ఏం తప్పు కాదు, దేవుడు మిమ్మల్ని ఏం చేయడు, అంతే కదండి. మరి ఇప్పుడు ఈ ఇంటి యజమాని ఎవరు? హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ సరిగ్గా లేకపోతే ఏమండి, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంటు, అవునా? ఇంటి గృహపరిపాలన చేసిన వాడు, ఇంటి పెద్ద, ఇంటి యజమాని, అవునా? ఆయనే సరిగ్గా లేకపోతే ఇల్లు ఏ నడుస్తుంది? భార్య కుటుంబాన్ని ఏ నడిపిస్తుంది చెప్పండి? నడిపించదు. మరి ఇప్పుడు యజమానే సరిగ్గా లేకపోతే యజమానురాలుగా పిలువబడుతున్న భార్య కంపల్సరిగా ఆయన మీద కోపపడవచ్చు, తప్పేమి కాదు. ఏమండి ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ బైబిల్లో కోపం మానము అన్నప్పుడు ఏ సందర్భాలు కోపం మానాలి అంటే ఏంటి? ప్రతి దాంట్లో కాదు అర్థం, అన్ని విషయాల్లో కాదు అర్థం. కొన్ని 10%కి 8% కోపం మానాలి, సందర్భ సహితంగా కోపపడాలి. దట్ ఈస్ బైబిల్. ఏమండి? రెండవది, ఇప్పుడు సమయానికి మీరు మందిరానికి రావటం లేదు, వాక్యం చెప్పిన వాక్యం ప్రారంభించి అర్ధగంట తర్వాత మీరు మళ్ళీ వాక్యం ప్రారంభించి అర్ధగంట తర్వాత మీరు మందిరానికి వచ్చినప్పుడు ఏమంటే అబద్ధం అనుకుని చెప్పండి, దేవుని వాక్యం ఏమైనా మీకు అర్థం అవుతుందా? చెప్పాలి గట్టిగా. అర్థం అవ్వదు. ఎందుకు అర్థమవ్వదు? ప్రారంభము నుండి మీరు వింటేనే వాక్యం అర్థం అవుతుంది. మరి ఇప్పుడు వాక్యం ప్రారంభించిన అర్ధగంట తర్వాత మేము ఆఫీసర్లమి, మేము పెద్ద ఏమండి జ్ఞానులు అనుకుని వచ్చారు అనుకోండి, మరి పాస్టర్ గారికి ఏమొస్తుంది చెప్పండి? గట్టిగా కోపడచ్చు. అప్పుడు ఎందుకు? సందర్భ సహితం. అంతే తప్పు చెప్తున్నా. ఎందుకు? మీరు కరెక్ట్ సమయానికి రావాలి, హాజరు అవ్వాలి సమయానికి. మీకు అంటే ఒంట్లో బాగాలేనప్పుడు, ఒంట్లో రోగం రాను రాను ఎక్కువ అవుతున్నప్పుడు వైద్యుడి దగ్గరికి వెంటనే వెళ్తారా? లేకపోతే రానిద్దు, అదేం చేయలేదు, అసలు ఉక్కు బాడీ, టెక్కు బాడీ, ఏమండి ఐరన్ బాడీ అనుకొని అశ్రద్ధ చేశారు అనుకోండి, సమాధికి వెళ్ళే భౌతికాయంగా మారిపోద్ది బాడీ. వెంటనే రోగం వచ్చినప్పుడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ని సంప్రదించాలి. అప్పుడు ఆ రోగానికి మందు ఏంటో నీకు ఆయన చెప్తాడు, నీ రోగం మందుల వల్ల నివారణ అవుతుంది. రోగం వచ్చినా కూడా నువ్వు వారం తర్వాత వెళ్తానంటే డాక్టర్ గారికి ఏమొస్తుంది చెప్పండి? నీ మీద కోపం వస్తుంది. ఓం శాంతి అంటాడా? డిస్కో శాంతి, విజయ శాంతి అంటాడా? అండం. ఏమమ్మా, ఎవరయ్యా బుర్ర తిరుగుతుందా నీకు? నీ రోగం పెరిగిపోయింది, క్యాన్సర్ ఒక 3వ దశలోకి వెళ్ళిపోయింది, నీకు జబ్బు ముదిరిపోయింది, ఇప్పుడు ముదిరిపోయింది వస్తావా? డాక్టర్ కోంపడ్ ఆత్రే నా మీద కోంపడ్డావు, నీ జొట్లేను, నువ్వు నాకు ఏ మందు వద్దు నిలిపి అనుకో, నష్టం ఎవరిది? చచ్చిపోతాం మనం. చూసారా? అంటే కోపం అనేది ఎప్పుడు పడాలి, ఎప్పుడు మానాలో దేవుడు చెప్పేశాడు బైబిల్లో. దేవుడు స్పష్టంగా చెప్పేశాడు. ఏదైనా సరే ఇప్పుడు దైవ కార్యక్రమాలు ఏ కార్యక్రమం కావచ్చు, లేకపోతే పిల్లల విషయం, చదువుల విషయంలో కావచ్చు. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడి నెలకి ఎంతో కొంత జీతం తెచ్చుకుంటున్నారు, అందులో సగం పిల్లలకే ఖర్చు పెడుతున్నప్పుడు ఆ పిల్లలు చదవకుండా ఊర్ల మీద బజార్లో తిరుగుతున్నప్పుడు తల్లిదండ్రులకు ఏమొస్తుంది చెప్పండి? కోపం చెప్పడం. ఎందుకు? అది సందర్భ సహితం. ఆ సందర్భం ఏంటి? పిల్లలు బాగోగులు కోరుకున్నారు తల్లిదండ్రులు, పిల్లలు బాగుండాలని వారి క్షేమాన్ని కోరుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారు? ఏమండి? రోడ్ల మీద బజారులో తిరుగుతున్నప్పుడు వారిని కనిన తల్లి తండ్రులు చెప్పాలి ఇప్పుడు కోపపడరా? కోపపడడం తప్పేం కాదు, సందర్భ సహితం. ఎందుకంటే అక్కడ మిస్టేక్ జరుగుతుంది. ఏమండి? మిస్టేక్ జరుగుతున్నప్పుడు కోపపడండి. మీకు అర్థమవుతుందా? ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ మీ భర్తల దగ్గరికి వస్తాను. మీ భర్త 1000 రూపాయలు తెచ్చి 1000 రూపాయలు కూలకు సంపాదించుకున్నాడండి. అందులో వినండి, ఒక 800 రూపాయలు మీకు ఇచ్చాడు. వినండి, 800 రూపాయలు మీకు ఇచ్చాడు, 200 రూపాయలు ఆయన ఖర్చుకు ఉంచుకున్నాడు. అప్పుడు మీరు కోపపడకూడదు, కోపం మానే. ఎందుకు?
భర్త కనుక భర్త కనుక ఆయన కొన్ని ఖర్చులే ఉంటాయి. ఇప్పుడు ఆ త్రాగుడు గురించి అంటలేదు, ఏదో ఖర్చులు ఉంటాయి పాపం. ఆయన కూడా బయటికి వెళ్తాడు, ఫ్రెండ్స్తో ఏదో తినాలనుకుంటాడు, ఏమండి ఏదో జ్యూస్ తాగాలనుకుంటాడు. 1000 రూపాయలు 800 రూపాయలు మీకు ఇచ్చాడే, 200 రూపాయలు జస్ట్ జోబి ఖర్చు కుంచుకున్నాడు. అప్పుడు మీరు కోపం పడకూడదు, కోపం మానే. అయితే నిజం చెప్తున్నానండి, చాలా సీరియస్ చెప్తున్నాను. సింపుల్ ఇవన్నీ మనకి. అంటే ఒక కుటుంబం ఒక మంచి కుటుంబముగా ఉండాలి అంటే, ఒక కుటుంబంలో కలతలు లేని కుటుంబముగా ఉండాలంటే, ఒక కుటుంబము ఏమండి కరుణ దయ ప్రేమ కలిగిన కుటుంబాలుగా మారాలంటే ఇవన్నీ మనకి సూత్రాలు. 1000 రూపాయలు సంపాదించుకుని తాగిశాడు, కోంపాడు, కోట దెబ్బకి రెండు రోజు మళ్ళీ తెచ్చిస్తాడు నీకు. ఇక్కడ సందర్భం ఏంటండి అంటే, కోపం మానము అన్నాడు. ఏమండి ఎవరిని? ఆ రోజు భక్తులు అస్తస్తమాని కోపడేవారు, వ్యర్థముగా కోపడేవారు. అటువంటి వారిని చూసి పరమ తండ్రి భక్తుడైన దావీదు ద్వారా మాట్లాడుతున్న మాట, మీరు కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టు. అంటే కోపము తర్వాత వచ్చేది ఏంటంటే ఆగ్రహం. ఉదాహరణ చెప్తాను. కోపం ఏంటి? 2 మాట్లాడేసరికి కోపం వస్తుంది, అంటే 2 మాట్లాడితే కోపం. ఇప్పుడు అదే ఆగ్రహం అంటే అర్థం తెలుసా? ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొట్టడం ఆగ్రహం. ఏమంటే రౌద్రం, క్రోధము, రౌద్రము, ఆగ్రహము, ఈ పదజాలాలు ఎక్కువ ఎవరికి వర్తిస్తాయి అంటే ఏంటంటే సామాన్లు పగలగొట్టేసిన వాళ్ళకి. ఊరికనే మనుషులను వెళ్ళి ఏంటి ఏ తప్పు లేకుండా మనుషులు కొట్టిన వారికి ఏమండి నేను కూడా సేవకుడిగా పాస్టర్ అవ్వకముందు నాది కూడా ఆ క్రోధమే, నాది కూడా ఆ ఆగ్రహమే, నాది కూడా ఆ రౌద్రమే. నాకు కోపం వచ్చిందంటే ఏమండి ఏదో గోడ ఇరిగిపోయింది. నాకు కోపం వచ్చిందంటే ఏంటి గోళాలు ఇరిగిపోతుండేవి. నాకు కోపం వచ్చిందంటే ఏమండి నీళ్ళతో నిండిపోయి ఉన్న బిందులు నట్టలైపోతుండేవి. ఏంటండి ఎంత శాంతమూర్తిని నేను. అప్పుడు దేవుడు చూశాడు, ఇది రాని పరిస్థితి. అయితే నీలాంటి కోపిష్టి నీకున్న పొగరు నేనే అనచాలి, రా నా సేవకని దేవుడు పిలిచేసాడండి. ఇస్సా పాస్టర్ గారి దగ్గర పిలిచేశాడు. ఇప్పుడు ఆ కోపం లేదు, ఇప్పుడు శాంతం, ప్రశాంతం. ఏంటి మీరు అనుకుంటారు, ఏమని మా మీద ఎన్నిసార్లు కోపం పడ్డారండి అనుకోవచ్చు. మీకు చెప్పాను అందుకే సందర్భ సహితం. ఏంటి ఏ రాలేదు లేట్గా వచ్చావు నువ్వు, కోపం. ఏమంటే గృహకోడికి ఎందుకు పెట్టడం లేదు, కోపం. అవునా? దేవుడి పని ఎందుకు చేయటం లేదు? మీరు ఇంత మంచి వాక్యం విని కూడా దేవుని కొరకు ఎందుకు బ్రతకటం లేదు, కోపం. ఏమండి ఇక్కడ ఈ వచనంలో కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టు అన్నాడు దేవుడు. ఏమండి అయితే ఎందుకన్నాడో ప్రభు చిత్తమైతే వచ్చేవారం మీకు బాగా చెప్తాను. కోపం వల్ల జరిగిన అతిపెద్ద భారీ నష్టమేటో వచ్చే ఆదివారం చెప్తాను. జాగ్రత్తగా రెడీ అయిపోండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఓకేనండి.